దేవుని ప్రియులరా, ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటాడు, నువ్వు ఆత్మానుసారంగా బ్రతుకుతున్నావా లేకపోతే శరీరానుసారంగా బ్రతుకుతున్నావు? శరీర కోరికలను నెరవేర్చే వారిగాను, మన శరీరం దేని విషయంలో ప్రేరేపిస్తే ఆ కోరికను నెరవేర్చుకోవటం, ఆశలు తీర్చుకోవటం, ఇలాగ బ్రతుకుతున్నామా? లేకపోతే శరీర కోరికలు కానీ, శరీర వాంఛలు కానీ, ఈ లోకంలో ఉన్న వ్యామోహాలను నిగ్రహించుకునేటట్టుగా బ్రతుకుతున్నావా? అంటే నీ ఆత్మీయ జీవితం ఇప్పుడు ఎలాగుందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. కానీ నా దేవుని ప్రియులారా, చాలామంది సంఘాల్లోనే, ప్రైజ్లో దేవుని మందిరాల్లోనే ఎలా కనపడుతున్నారంటే, పైకేమో ఆత్మానుసారులుగా బ్రతుకుతున్నారు. ప్రైజ్ లార్డ్, నా వైపు దృష్టి ఉంచండి. ఫస్ట్ ఏమో పైకేమో ఆత్మానుసారులుగా కనపడుతున్నారు, కానీ లోపల తెలియకుండా విపరీతమైన ద్వేషాన్ని పెట్టుకొని, విపరీతమైన కుళ్ళు పెట్టుకొని, విపరీతమైన ఈర్ష్య పెట్టుకొని బ్రతుకుతున్నారు. ప్రైజ్ లార్డ్. దేవుడు దేనికి కర్త అంట? దేనికి కర్త కాదు, అల్లరికి కర్త కాదు. దేనికి కర్త? సమాధానానికే కర్త. కానీ దేవుడు అంటాడు, సమాధానం అయితే ఎక్కడుండిదో అక్కడ దేవుడు నివసిస్తాడంట. ప్రైజ్ లార్డ్. సమాధానం లేని దగ్గర దేవుడు నివసించడు. ప్రైజ్ లార్డ్. నేను చెప్పాను కదా, చర్చికి వస్తానే, భక్తి జీవితంలో నడుచుకుంటానే పైకి ఎలా కనపడుతున్నారు? ఎలాగా? ఆత్మానుసారంగా భక్తి కలిగిన వారిలాగా కనపడతా హృదయంలో ఏం పెట్టుకుంటున్నారు? ద్వేషం. అది దేవుడికి నచ్చదండి. దేవుని ప్రియులారా, ఈరోజు ఈ మాటలు ఎవరికైతే వినపడుతున్నాయో దేవుని ఆత్మ అంటుంది, ఈ క్షణమే నువ్వు సరిదిద్దుకోవాలి. ఒకవేళ ఇదే జీవితం నువ్వు కంటిన్యూ చేసావనుకో, ఇదే భక్తి జీవితాన్ని నువ్వు కంటిన్యూ చేసావనుకో, చివరికి నీ పరిస్థితి ఆడికి వెళ్ళిద్దంట. శరీరానుసారమైన మనసు ఏంటిది? మరణానికి తీసుకెళ్ళిద్దంట. ప్రైజ్ లార్డ్. నువ్వు మనసులో గనక ఇది పెట్టుకుని ఉంటే, ఏం పెట్టుకొని? ద్వేషము, అసూయ, సమాధానం లేని మనసు. ప్రైజ్ లార్డ్. ఎవరిలో అయితే సమాధానం అనేది ఉండదో వారిలో ఎవరు ఉన్నారంట? దేవుడు నివసించడండి. అది దేవుడు నివసించే యోగ్యమైన ఇల్లు కాదు. అందుకే నా దేవుని ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటాడు, నువ్వు శరీరానుసారంగా నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావా లేకపోతే ఆత్మానుసారంగా నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా? ఒకసారి పరీక్షించుకో. నేను ఎలాగ బ్రతుకుతున్నాను? నిజంగానే దైవజనుడు చెప్పినట్లుగా పైకి భక్తి కలిగిన వాళ్ళలాగా బ్రతుకుతున్నానా? భక్తి కలిగిన వ్యక్తిలాగా నేను బ్రతుకుతున్నానా? లేకపోతే నిజంగానే భక్తి కలిగిన వ్యక్తిలాగా కనపడుతున్నానా? ఈ మాటలు మీకు ఎలా ఉంటాయి అంటే, ఇంతకీ ఎవరున్నారు అలాగ మనలో? సమాధానం లేకుండా ఎవరు బ్రతుకుతున్నారు అంటే నేను చెప్పనవసరంలా. మీరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటాడు, నువ్వు గనక నీ ఎదుటి వ్యక్తితో సమాధానం అనేది లేకపోతే నేను చెప్తున్నా, నీ దగ్గర నీ హృదయంలో దేవుడు నివసించు. సమాధానం లేదు, ప్రేమ లేదు, మరి ఎలా దేవుడు నివసిస్తాడు? ప్రైజ్లో నిన్న నా బుధవారం ఇప్పుడు దైవజనుడు మాట్లాడాడు కదా, దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? దేవుడు కావాల్సిన ఆలయం ఏదంట? ఏంటిదండి? దేహమే దేవుని ఆలయం. అవునా? కానీ మనం ఎలా కనపడుతున్నాం? పాటలు పాడతాం, హృదయమే దేవాలయం క్రీస్తు
అని భలే భలే పాటలు పాడతాం, అవునా? కానీ కానీ ఆ దేవాలయం నిజంగా దేవుడు ఉన్నాడని తేరి చూసామా, దగ్గరికి వెళ్ళి చూసామా? ఒక్కసారి నీ హృదయంలో దేవుడు ఉన్నాడా దగ్గరికి వెళ్ళి అక్కని అడిగామా? అక్క ఏం చెప్పదు. అక్క మనసులోంచి, అన్న మనసులోంచి ఏమొచ్చిందంటే ఇతరుల మీద సాడీ చెప్పే మనసు, నేను చెప్పాం కదా, ఈర్ష్యపడే మనసు, సమాధాన పడి అంటే నేను ఎందుకు పడాలి? ప్రైజ్ లార్డ్. సమాధాన పడితే ఇప్పుడు నీ తప్పు లేదు, నీ తప్పు లేకుండా వెళ్ళి సమాధాన పడు. నా తప్పు లేకుండా నా మీద నిందలేస్తున్నారన్న, నోటికి వచ్చిన మాటలు, ప్రైజ్ లార్డ్, నోటికి వచ్చిన, ఒకవేళ నువ్వు తప్పు చేసావా మరి ఆ నిందలు పడాల్సింది, అవి పడాలి. తప్పు చేయకుండా పడ్డావా, దీవించబడతావు. ప్రైజ్ లార్డ్. నువ్వు తప్పు చేయలేదు, వాని ఎదుటోళ్ళు నిన్ను అనరాని మాటలు అంటున్నారు, కానీ నువ్వు దేవుని ప్రేమ బట్టి ఏం చేయాలి? క్షమించాలి.